దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోసం గవర్నర్ల జాబితా పోటీ పరీక్షలకు ఉపయోగపడును. భారత గవర్నర్ల జాబితా స్టేట్ వైస్. క్రింద ఇవ్వబడిన పట్టిక భారతదేశంలోని గవర్నర్ల జాబితాను వారు ఈ పదవిని చేపట్టిన తేదీలతో పాటు ఇస్తుంది. అలాగే స్వతంత్ర భారతదేశపు మొదటి రాష్ట్ర గవర్నర్ పేర్లు ఈ క్రింది జాబితాలో పేర్కొనబడ్డాయి. భారతదేశంలో ప్రస్తుత గవర్నర్ల జాబితా. ఇండిపెండెంట్ ఇండియా మొదటి రాష్ట్ర గవర్నర్ పై రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఈ పదవిని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ 24 జూలై 2019 చందులాల్ మాధవ్లాల్ త్రివేది. అరుణాచల్ ప్రదేశ్ బ్రిగ్ డాక్టర్ బి. డి. మిశ్రా రిటైర్డ్ 3 అక్టోబర్ 2017 భీష్మనారాయణ్ సింగ్. అస్సాం ప్రొఫెసర్ జగదీష్ ముఖి 1 అక్టోబర్ 2017 సర్ ముహమ్మద్ సలేహ్ అక్బర్ హైడారీ. బీహార్ శ్రీ పాగు చౌహాన్ 29 జూలై 2019 జైరామ్ దాస్ దౌలత్ రామ్. ఛత్తీస్గఢ్ సుశ్రీ అనసూయ ఉయికే 29 జూలై 2019 డిఎన్. గోవా శ్రీ సత్యపాల్ మాలిక్ 3 నవంబర్ 2019 మేజర్ జనరల్ కెపి కాండత్. గుజరాత్ శ్రీ ఆచార్య దేవ్వ్రత్ 22 జూలై 2019 మెహదీ నవాజ్ జంగ్. హర్యానా శ్రీ సత్యదేవ్ నారాయణార్య ఆగస్టు 20, 2018 శ్రీ ధర్మవీర. హిమాచల్ ప్రదేశ్ శ్రీ బండారు దత్తాత్రేయ సెప్టెంబర్ 11, 2019 ఎస్ చక్రవర్తి. జార్ఖండ్ శ్రీమతి ద్రౌపది ముర్ము 18 మే 2015 ప్రభాత్ కుమార్. కర్ణాటక శ్రీ వజుభాయ్ వాలా సెప్టెంబర్ 1, 2014 జేచమరాజేంద్ర వాడియార్. కేరళ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సెప్టెంబర్ 6, 2019 బుర్గుల రామకృష్ణరావు. మధ్యప్రదేశ్ శ్రీ లాల్జీ టాండన్ 29 జూలై 2019 డాక్టర్ పట్టాభి సీతారామయ్య. మహారాష్ట్ర శ్రీ భగత్ సింగ్ కోశ్యారి సెప్టెంబర్ 5, 2019 రాజా సర్ మహారాజ్ సింగ్. మణిపూర్ డాక్టర్ నజ్మా హెప్తుల్లా ఆగస్టు 21, 2016 బి. కె. నెహ్రూ. మేఘాలయ శ్రీ తథాగత రాయ్ 27 జనవరి 2020 బ్రజ్ కుమార్ నెహ్రూ. మిజోరం శ్రీ పిఎస్ శ్రీధరం పిళ్ళై 5 నవంబర్ 2019 ఎస్పి ముఖర్జీ. నాగాలాండ్ శ్రీ ఆర్. ఎన్. రవి ఆగస్టు 1, 2019 విష్ణు సహర్. ఒడిశా ప్రొఫెసర్ గణేష్ లాల్ 29 మే 2018 డాక్టర్ కైలాష్ నాథ్ కచ్చు. పంజాబ్ శ్రీ విపి సింగ్ బద్నోర్ ఆగస్టు 22, 2016 చందులాల్ మాధవ్లాల్ త్రివేది. రాజస్థాన్ శ్రీ కలరాజ్ మిశ్రా సెప్టెంబర్ 9, 2019 రాజ్ ప్రముఖ్ సవాయి షా మాన్ సింగ్. సిక్కిం శ్రీ గంగా ప్రసాద్ ఆగస్టు 26, 2018 బి. బిలాల్. తమిళనాడు శ్రీ బన్వారీ లాల్ పురోహిత్ 6 అక్టోబర్ 2017 మహారాజా శ్రీ సర్ కృష్ణ కుమార్ సింగ్ సివి. తెలంగాణ డాక్టర్ తమిళై సాయి సౌందరరాజన్ సెప్టెంబర్ 8, 2019 ఐఎస్ఎల్. నరసింహన్. త్రిపుర శ్రీ రమేష్ బైస్ 29 జూలై 2019 బి. కె. నెహ్రూ. ఉత్తరప్రదేశ్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ 29 జూలై 2019 సరోజినీ నాయుడు. ఉత్తరాఖండ్ శ్రీమతి బేబీ రాణి మౌర్య ఆగస్టు 26, 2018 సుర్జిత్ సింగ్ బర్నాలా. పశ్చిమ బెంగాల్ శ్రీ జగదీప్ ధంకర్ 30 జూలై 2019 చక్రవర్తి రాజగోపాలచారి. కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు నిర్వాహకుల జాబితా. కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ల పదవి ఏ రాష్ట్రంలోనైనా గవర్నర్ పదవికి సమానం. లెఫ్టినెంట్ గవర్నర్ను భారత రాష్ట్రపతి 5 ఏళ్ల పదవీ కాలం నియమిస్తారు.
భారతదేశంలో మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మరియు ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మరియు నిర్వాహకుల జాబితా క్రింద ఇవ్వబడింది మరియు వారు ఈ పదవిని చేపట్టిన తేదీలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు నిర్వాహకులు. యూనియన్ టెరిటరీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ అడ్మినిస్ట్రేటర్ ఈ పదవిని చేపట్టారు. అండమాన్ నికోబార్ దీవులు అడ్మిరల్ డి.కె. జోషి ఎల్జీ 8 అక్టోబర్ 2017. చండీగఢ్ శ్రీ వి.పి. సింగ్ బాద్నోర్ అడ్మినిస్ట్రేటర్ ఆగస్టు 22, 2016. దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డియు శ్రీ ప్రఫుల్ పటేల్ అడ్మినిస్ట్రేటర్ 26 జనవరి 2020. ఢిల్లీ ఎన్సిటీ ప్రభుత్వం శ్రీ అనిల్ బైజల్ ఎల్జీ డిసెంబర్ 31, 2016. జమ్మూ కాశ్మీర్ శ్రీ గిరీష్ చంద్ర ముర్ము ఎల్జీ 31 అక్టోబర్ 2019. లడఖ్ శ్రీ రాధాకృష్ణ మాథుర్ ఎల్జీ 31 అక్టోబర్ 2019. లక్షద్వీప్ శ్రీ దినేశ్వర్ శర్మ అడ్మినిస్ట్రేటర్ 3 నవంబర్ 2019. పుదుచ్చేరి డాక్టర్ కిరణ్ బేడి ఎల్జీ 29 మే 2016. తరచుగా అడుగు ప్రశ్నలు. మహారాష్ట్ర గవర్నరు ఎవరు? మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారి. భారత గవర్నర్గా ఉండటానికి కనీస వయస్సు ఎంత? భారతదేశ గవర్నర్గా ఉండటానికి కనీస వయస్సు 32 సంవత్సరాలు. జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నరు ఎవరు? జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా. మధ్యప్రదేశ్ గవర్నరు ఎవరు? మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఢిల్లీ యొక్క మొదటి లెఫ్టినెంట్ గవర్నరు ఎవరు? ఆదిత్యనాథ్ ఢిల్లీకి మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు.